బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో సభ పెట్టి కేసీఆర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడడానికి వెళ్తే నల్గొండ సభలో కేసీఆర్ ఏం పీకడానికి పోయారని మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా మాట్లాడడం ఆ కేసీఆర్కి తగునా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. శాసనసభకు రాకపోవడం మరీ సిగ్గుచేటన్నారు. ఇటువంటి మాటలు మా ముఖ్యమంత్రిని అన్న ఎడల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను బయట తిరగనీయరని అడ్డుకుంటారని ఘాటుగా హెచ్చరించారు రాపోలు రాములు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారికి సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ రావు, కవిత, అదేవిధంగా వారి నాయకులు కూడా అధికారం కోల్పోయినటువంటి బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మతిస్థిమితం కోల్పోయి, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థను మర్చిపోయి వచ్చిన ప్రభుత్వం మీద అనేక రకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, మాట్లాడతాం, నోటికి వచ్చిన రీతిలో మాట్లాడతాం. ఈ మధ్యకాలంలో అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుని హోదాలో హాజరు కానటువంటి కేసీఆర్ నాకు ఆరోగ్యం బాగలేదు, నేను వీల్ చైర్లో నడుస్తున్నానని చెప్పుకొని తిరిగే కేసీఆర్ నల్గొండకి ఎట్లా పోయిండని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నల్గొండకు ఎట్లా పోయినావు? కూతవేడి దూరంలో హాజరు కాని నువ్వు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పడినటువంటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుని హోదాలో నువ్వు ప్రభుత్వానికి సహకరించకుండా, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకు సూచనలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతూ దొంగలాగా నువ్వు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ హాజరైనావు. నువ్వు ఎట్లా పోయినావు? నీ ఆరోగ్యం బాగలేదని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అక్కడ పోయి ఏం మాట్లాడినావు నువ్వు? అదే రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరూ కలిసి లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి మేడిగడ్డలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ కుంగిపోయింది, పర్రెలు పట్టింది, నీళ్ళు నిలిచే పరిస్థితి లేదు అని చెప్పి దాని యొక్క ప్రతినిధుల బృందాన్ని తీసుకొని, తెలంగాణ అంటేనే శ్రమ, కష్టము, కాయ కష్టము, కొడవలి, లేకపోతే గోటి ప్రాంతాల్లో గోసి పెట్టుకోవడము, అసలు చీరలు పైకి కట్టుకోవడము, ఈ సంస్కృతి ఉన్నది. అక్కడ నువ్వు దేవతలాగా తీసుకొచ్చి పెడితే ఎట్లా? తెలంగాణ తల్లి అంటే ఆమె. కాబట్టి దానికోసం తెలంగాణ తల్లులు ఏ విధంగా తెలంగాణ పల్లెలలో ఉంటారో ఆ తల్లిని పెడితేనే కరెక్ట్ అయినటువంటి పద్ధతి. దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా నిపుణులు కమిటీ ఆలోచిస్తున్నది. పల్లెలలో ఉన్నటువంటి తల్లుల యొక్క ఆకారాన్ని కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత అనేక రకాలుగా డిజైన్ చేస్తూ ఉన్నారు, రూపొందిస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతారు. ఇక రాజీవ్ గాంధీ విషయంలో, రాజీవ్ గాంధీ ఒక మాజీ ప్రధానమంత్రి. ఆయన కూడా ఈ ఐటీ రంగాన్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ. ఆయన ఏం లేకపోతే ఆయన రియల్గా పాలిటిక్స్లో ఆరితేరిన వ్యక్తి కాదు. చాలా సిన్సియర్ రికార్డ్స్ అయినట్టు వైట్ పేపర్ లాంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. కాబట్టి ఇలా బలి అయిపోయింది ఆయన దేశం కోసం. ఎవరు? మోతీలాల్ నెహ్రూ, ఆ తర్వాత ఆయన కొడుకు జవహర్లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ,
ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా బలైనోళ్ళే కదా. దేశం కోసం ఖర్చు దాస శృంఖలాలతోటి 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు కబ్జా చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇక్కడ స్వేచ్ఛను హరించిన క్రమంలో కదా మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ ముంగడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యమాన్ని నిర్మాణం చేసి తన భవనాన్ని, తన బిల్డింగ్నే పార్టీ ఆఫీస్కి ఇచ్చి ప్రజలకు ఇచ్చి అంకితం చేసి వాళ్ళు ఖర్చు పెట్టి కదా ఉద్యమాన్ని నిర్మాణం చేసిండ్రు. ఆ తర్వాత నెహ్రూ జైల్లో ఉండలేదా? ఆ తర్వాత గాంధీ ఉండలేదా? భగత్ సింగ్ ఉరికంబాన్ని ఎక్కలేదా? చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ ఎక్కలేదా? సుభాష్ చంద్రబోస్ ఇంకా ఆచూకి ఎక్కడ చనిపోయే పరిస్థితి, ఎక్కడ చనిపోయిందో ఆడవాళ్ళు లేని పరిస్థితి ఎక్కడొచ్చింది? ఆనాడు ఉన్నటువంటి నిషేధాజ్ఞలకు చేసి దొంగ దీక్ష చేస్తే విజయరామరావుని అడుగుదామా? డాక్టర్ విజయరామరావు నియమనే ఉండదా? ఆయన అడుగుదామా నువ్వు ఎట్లా దీక్ష చేసినావో? పాయకంలో పోయి బాత్రూంలో పోయి నువ్వు ఇడ్లీలు తిన్నావని ఇడ్లీ దీక్ష చేసినావని చెప్పి ఇంకా సిగ్గు శరం ఉంటే నువ్వు ఏం మాట్లాడతావు కేసీఆర్? ఇజ్జత్ తీసుకోక అనవసరంగా, ఇజ్జత్ తీసుకోక నువ్వు కొట్లాడకు వచ్చినావు. ఏం కొట్లాడడానికి వచ్చినావు కూడా ఏముందాడా? ఇది ఒకటి ఎత్తుకున్నావు. ఇక ఏది అక్కడ వేడిగడ్డది ఏదో ఉచ్చు బిగిస్తుంది అని చెప్పి అక్కడ పోయి మన కృష్ణా జిల్లాలు కేంద్రానికి అప్పచెప్పినాడు. కొత్త డ్రామా ఆడుతున్నావు. ఎక్కడుంది? మన అందరు చీఫ్ ఇంజనీర్లు కూర్చొని ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని మేము ఎవరికి అప్పచెప్పలేదని చెప్పారు. ఇంకా నీకు ప్రజల్ని ఎందుకు ఇట్లా మభ్య పెడుతున్నావు అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. అనేక రకాల అసలు నీకు ఏముంది? నువ్వు ఎట్లా సిగ్గు జజ్జ మానవత్వం లేకుండా ఒక పెద్ద మనిషి అయ్యిండు కూడా నువ్వు నీ పిల్లలు ఒక దిక్కు, నీ కొడుకు ఒక దిక్కు, నీ అల్లుడు ఒక దిక్కు, నీ బిడ్డకేమో ఈ 10 సంవత్సరాలు గుర్తు రాలే బీసీ రిజర్వేషన్లు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఆడుకొచ్చినాయి. అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలంట. జ్యోతిరావు పూలే విగ్రహం 10 సంవత్సరాలు మీ అయ్యను ఎందుకు అడగలేదు కవితమ్మ అని అడుగుతున్నాను నేను. ఎందుకు అడగలేదు అంటే ఏదో ఒక క్రియేట్ చేసి ఏదో ఒకటి సృష్టించి ప్రజల అయోమయానికి గురి చేసి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేస్తే ఏదో మాకింత వాళ్ళకి అంకేసిన బొక్కలను దొరుకుతాయా అని చెప్పి ఆమె ఆరాట పడతా ఉంది. సంవత్సరం ఓసారి 1000 కోట్ల రూపాయలు బతుకమ్మ పేరు మీద తీసుకుపోయి విదేశాలలో బతుకమ్మలాడి ఆటాటి చేసి వాళ్ళని తిరిగి ఎంజాయ్ చేసి హోటల్లో ఉండి ఎంజాయ్ చేసి ఖర్చు పెట్టుకొని విలాసాలు చేసే బతుకు పోయిందని మీ బాధ అంతా చెప్పు. అసలు మీకేముందా? ఇక తెలంగాణ అంటే మీరు ముగ్గురు, మీ కల్వకుంట్ల ఫ్యామిలీ, హరీష్ రావు వీళ్ళేనా? మీరంతా మీ వాళ్ళేనా? తెలంగాణ మొత్తం 31 జిల్లాల మనుషులు మీ కుటుంబమేనా? 33 జిల్లాల ప్రజలంతా మీ వాళ్ళేనా? మీ 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 మన్మడు చదువుకునే పిల్లగాడు వాడిని తీసుకుపోయి నువ్వు ఏ హోదాలో పంపుతావా? భద్రాచలము శ్రీరాముల వారికి తలంబ్రాలు పంపినావు కదా, ఏ హోదాలో పంపినావు? కావద్దు, ప్రాణం పోవద్దు అని చెప్పి బయట కదా ప్రాణాలు తీసుకుని సుభాష్ చంద్రబోస్. వీళ్ళంటే మానీయులు కాదా? నీదేది చరిత్ర చెప్పరా కనీసం? వాళ్ళ విగ్రహాలు పెడితే నీకు అభ్యంతరం వస్తుంది కదా, మరి నీ చరిత్ర ఏంటో చెప్పు. కాబట్టి రాజీవ్ గాంధీకి సముచితమైన స్థానం ఇవ్వాల్సిందే. ఇందిరాగాంధీ తూటాలకు బలి అయిపోయింది. రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దళానికి బలి అయిపోయాడు. ఈ దేశం కోసం కదా వాళ్ళ ప్రాణాలు. ఇందిరాగాంధీని ఎందుకు చంపారు చెప్పండి? పంజాబ్లో ఖలిస్తాన్ వాదులు స్వర్ణ దేవాలయంలో వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకుని అరాచకాలు సృష్టిస్తే ఆ దేవాలయంలో ఎవరు పోవద్దని చెప్తే సైన్యాన్ని పంపి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ బింద్రని వాళ్ళే బింద్ర వాళ్ళే ఇంకో వాళ్ళను పట్టుకొని వాళ్ళు లొంగ తీసుకొని అక్కడ ప్రశాంతతను ఏర్పాటు చేస్తే అది కక్ష కట్టుకున్నటువంటి ఖలిస్తాన్ వాదులు ఆమెను కాల్చిపడేసింది. వాళ్ళ కుట్రలకు బలైపోయింది ఇందిరాగాంధీ. అదేవిధంగా శ్రీలంకలో శాంతి సేనను పంపించి ప్రభాకరన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే
సపరేట్ మాకు దేశం కావాలని వాళ్ళు అక్కడ పోరాటం చేసి అక్కడ ప్రజలు ఇబ్బంది పెడతా ఉంటే భారత సాయం పంపించి భారత సైనికులను పంపించి అక్కడ వాళ్ళని లొంగ తీసుకొని అక్కడ ప్రశాంతత ఏర్పాటు చేసింది కాబట్టి అది కక్ష పెట్టుకొని వాళ్ళు వచ్చి ఈయన ప్రచారంలో పోతే అక్కడ ఆత్మాహుతి దళాల నుంచి వాళ్ళు చంపేశారు. ఇది త్యాగం కాదా అని అడుగుతున్నాను నేను. వీళ్ళ విగ్రహాలు పెడితే ఏది తప్పు చెప్పరాదు. ఎందుకు తప్పో చెప్పు. స్థలం వీడే కాకపోతే ప్రభుత్వం అనుకుంటే ఎక్కడైనా ఉంటుంది, మంచి విగ్రహం మంచి స్థానం చూస్తారు, మన సెంటర్ చూస్తారు, పెడతారు. నీకెందుకు అబ్జెక్షన్? ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు మానేసుకో కేసీఆర్. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని సహకరించు, ప్రజల యొక్క ఆశీర్వాదం ఇంకా పొందిన తర్వాత ఆ కాస్తంగా నీకు మంచితనం మిగులుతుంది. లేకపోతే నీకు రాబోయే రోజులలో పుట్టగతులు ఉండవనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటి భూత పదాలు వాడితే ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కానీ అది ఏమాత్రము ఒక విశ్వసనీయత లేకుండా, ఏమాత్రం ఒక అవగాహన లేని ఒక వ్యక్తిగా, ఒక బ్రోకర్ లాగా, ఒక జోకర్ లాగా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కుక్క బొరిగినట్టు బొరిగినవాడు. ఇవన్నీ కూడా బంద్ చేసుకోమని చెప్పి మేము ఈరోజు కేసీఆర్ను తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి, నేను హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడు, నీ చేత కాకపోతే దిగిపో, నేను ముఖ్యమంత్రి అవుతా, అయ్యి నేను చేస్తా అంటున్నాడు. అయ్యా, ఈ 10 సంవత్సరాలు మీ మామ అన్ని సక్సెస్ఫుల్ పనులు చేసిండా? అప్పుడు ఎందుకు అడగలేదు మీ మామను, నువ్వు దిగిపో, నేనైతే ముఖ్యమంత్రిని అని చెప్పి నీకు అవకాశం కూడా ఉండే కదా? అసలు మీ భాష, మీ అధికారం కోల్పోయినటువంటి బాధల్లో ప్రజాస్వామ్యం లెక్క ప్రకారము, పద్ధతి ప్రకారము ఓట్లేసి ఓట్లలో గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకునిగా నువ్వు సహకరించాల్సింది పోయి, ఇంకా మేము మంత్రులం కావాలి, మంత్రులు అయితే త్వరలో మేము అంతే వేగంతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నీ అధికారం పట్ల నీకు ఎంత దాహం ఉందో, ఎంతకైనా దిగజారుతావు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మేము భావించాల్సి వస్తుంది. ఇంకేం మాట, నాగరిక సార్ కుంగలేదా అని అంటున్నావు. ఎప్పుడు కుంగిందా చెప్పు? ఏ సంవత్సరం కుంగింది చెప్పు? ఎక్కడ చూపిస్తావు చూపి, ఇష్టం రికార్డుది. జలవనరులకు లేకుండా నీటిపారుదల శాఖ ఫైల్ తిప్పి ఎక్కడ కుంగిందో. ఎందుకు ఆ బట్టవాజి మాటలు మాట్లాడతావు? ఇంకా నాగరి సార్ కుంగిందా? ఎప్పుడు కుంగింది చెప్పు నువ్వు? 84,000 పుస్తకాలు చదివినావు కదా, ఏ పుస్తకంలో రాసింది చెప్పు నువ్వు? లేకపోతే ఏ రికార్డు తిప్పియగలుగుతావా? ఎందుకు మాట్లాడతావు ఇవన్నీ బట్టవాజి మాటలు? అదేవిధంగా ఇంకేమంటున్నాడు, కాలు విరిగినా సరే నేను కట్టె పట్టుకొని కొట్లాటానికి వచ్చిందంట. ఏం కొట్లాడతా? ఏం కొట్లాడు? ఎప్పుడు కొట్లాడినావు చెప్పు నువ్వు? తెలంగాణ ఉద్యమంలో నువ్వు కొట్లాడినావు? ప్రజలు లేకుండా, విద్యార్థులు లేకుండా, మేధావులు లేకుండా, ప్రజలు లేకుండా, ఉద్యమాలు జరగకుండా నువ్వు కొట్లాడినావా? ఒక్కసారైనా పోయి నీ కొడుకు కానీ, లేకపోతే నీ కోడలు కానీ, లేకపోతే నీ బిడ్డ కానీ, నువ్వు కానీ మరి ఎప్పుడైనా పోయి కొట్లాడి మీరు తన్నులు తిన్నారా? అందరు తీసుకొని మరి అక్కడ వెళ్తామని ముందే వాళ్ళు తేదీ కూడా ప్రకటించింది. అక్కడ హాజరు కావద్దు అనే ఒక దురుద్దేశంతో నల్గొండలో అదే రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని నువ్వు అక్కడ అటెండ్ అవుతున్నావు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా దేశ ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్న క్రమంలో కూడా ఎప్పుడు ఏదో ఒక పెట్టి ఆయనకు స్వాగతం పలకకుండా, ఆయన యొక్క సహకారం అందివ్వకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల ప్రస్తావన లేకుండా తప్పించుకొని తిరిగిన దొంగ కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఏం మాట్లాడుతుంది? మీటింగ్ పెట్టి ఏం చేయడానికి పోయినా ముఖ్యమంత్రి పీకనికి పోయిందా అని అంటున్నాడు ఆయన. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి బాధ్యతలను మర్చిపోయి ఇంకా బూతులు మాట్లాడడం అనేది
మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పీకేడీకి పోయిందంటే ఈయన ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతుంది, మేము కూడా అడుగుతున్నాము. నువ్వు ఆడేం పీకేడీకి పోయినావని మేము అడుగుతున్నాం. నల్గొండకి ఏం పీకేడీకి పోయినావు? నీకు ఒక పదవి లేదు, ఒక హోదా లేదు, ఒక ముఖ్యమంత్రి కావు, ఆడేం పీకేడీకి పోయినావు అని చెప్పి ఈ సందర్భంగా మేము కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తాం. సరే, అదొకటైతే అక్కడ పోయి ఏం మాట్లాడిండు? బాలిచ్చే బర్రెని కాదని దున్నపోతుని తెచ్చుకున్నాడు. ఏదే బాలిచ్చే బర్రె? కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ పాలిచ్చే బర్రెనా? ఎట్లా ప్రజలకు పాలిచ్చింది ఒకసారి చెప్పగలుగుతావా? కేసీఆర్ ఎట్లా పాలిచ్చినావు నువ్వు? ఉండదు దోసుకొని తింటే పాలిచ్చినట్ట, ఫామ్ హౌజులు కట్టుకుంటే పాలిచ్చినట్ట, లేకపోతే 100 కోట్లు పెట్టి ఫ్లైట్ కొనుక్కుంటే నువ్వు పాలిచ్చినట్ట, దళిత బంధు ఇచ్చి అందులో దోపిడీ చేసినందుకు పాలిచ్చినట్ట, కాళేశ్వరం కట్టి మేడిగడ్డ కట్టి 1,00,000 కోట్లలో అంత అవకతవకలు తీసుకొని అది పనికి రాకుండా చేసినందుకు పాలిచ్చినట్ట, నువ్వు నష్టం చేసినట్ట. దున్నపోతు వారు పాలిచ్చే బర్రెవా? దున్నపోతు గడ్డ తింటే కష్టపడే చేస్తావు, నువ్వు ఆ కష్టపడే చేయలేదు కదా, నువ్వు పాలిచ్చే బర్రె ఎట్లా అవుతావని మేము అడుగుతావు. సరే, ఏనాడా నువ్వు సెక్రటరీకి వచ్చినావా? వచ్చి ప్రజలను కలిసినవా? ఇంటి దగ్గర ఎవరైనా రాణించినవా? ప్రగతి భవన్లో కంచె ముళ్ళకాయ చేసుకొని నువ్వు అక్కడ ఉండి ఎవరిని అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా, ఎవరితో కలవకుండా, సామాన్యులను కలవకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ పేదవాడినైనా కలిసి వాళ్ళ సమస్య కోసం అడిగిన ముఖం నీది ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఉంటే ప్రగతి భవన్, లేదంటే ఫామ్ హౌస్లో పడుకోవాలి, ఫైల్ అడిగి తెప్పించుకోవాలి. నీ అయ్యే జాగీర్ లెక్క, నీ తాత జాగీర్ లెక్క, ఆఫీసర్ నీ పాలేరు లెక్క చేసుకొని ఆడికి ఫైల్స్ తెప్పించుకొని నీకు లాభమైన పనులు టేకప్ చేసినాం. ప్రాజెక్టులు అంటే ఆ ప్రాజెక్టుల డబ్బులు వస్తాయి కాబట్టి ప్రాజెక్టు. నువ్వు జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే పేదవాళ్లకు సాయం అవుతుంది, పేదల ఆరోగ్యాలు బాగా అవుతాయి. అర్థమైందా? అయితే పేదవాళ్ళ ఆరోగ్యాలు బాగా అవుతుంది, పేదవాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అంతేగాని నువ్వు హాస్పిటల్ కట్టకుండా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నావు, అదేవిధంగా జిల్లాకు మరి నీళ్ళు తీసుకొస్తా అన్నావు, కారణం పెట్టి నల్గొండ పారిస్తున్నావు. ఇది రకరకాల దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసినావు. బీసీలకు పర్సెంటేజ్ ప్రకారం ఇస్తాను, అది చేయలేదు. గిరిజనులు 12% రిజర్వేషన్ ఇస్తాను, వాళ్ళని మోసం చేసినావు. ముస్లింలకు 12% ఇచ్చిన రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసినావు. ఇన్ని రకాల మొదటి 5 సంవత్సరాల్లో ఒక్క మహిళను కూడా మంత్రిని పెట్టుకోకుండా నడిపించి మహిళను మోసం చేసినావు. నువ్వు ఎట్లా పాలిచ్చే బర్రె అవుతావు అని చెప్పి ఈరోజు మేము నేను అడుగుతా ఉన్నాం. ఇంకొకటి ఏమంటా ఉన్నాడు? దమ్ముంటే నీళ్ళు ఇవ్వాలి కానీ బేడిగడ్డకు వెళ్ళి ఏం చేస్తారా అన్నాడు. ఏం చేసిండ్రు? ఆడ నిపుణుల బృందాన్ని తీసుకుపోయాడు. దాన్ని ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించాలని అడిగారు. ఏ విధంగా అది నీళ్ళు నింపాలి, దానికి నీళ్ళు అందియాలి అడుగుతున్నాం. వాడు ఏ వదలపోయిండు? నీకు దమ్ము ధైర్యంతో సమాధానం చెప్పి ఇవన్నిటి కూడా పిచ్చి మొన్న మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా అన్నారు, ఏ పిక్కడికి పోయినట్టు రా, ఇప్పటికే నీ ప్యాంట్ కూడా వీకిరు, వీడికి వస్తే ఆ ఉండే షర్ట్ కూడా వీకేసి ఆ కడ్రాయి కూడా వీకేసి రోడ్ల మీద ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అయినా నీకు సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నావు, బంద్ చేసుకో, లేకపోతే ప్రజలతోటి చీపుడు దెబ్బలు చెప్పు దెబ్బలు తిన రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, మరొకసారి ఇట్లాంటి అవాకు చెవాకులు చెప్పకుండా చేయకుండా ఏదన్నా ఉంటే నీకు కాస్తంత ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు మీ సూచనలు ఇవ్వండి, మీ సహకారం అందియండి. క్లియర్గా చెప్తాడు ముఖ్యమంత్రి. ఏ రాత్రి అయినా వచ్చి నన్ను కలవచ్చు,
నాతో కలిసి మాట్లాడవచ్చు అని ఎప్పుడైనా నీ ముఖాన్ని చెప్పినావా ఆ మాట? ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలవచ్చు అని చెప్పి ఎవరికైనా చెప్పినావా? అధికారులు కానీ, తర్వాత శాసనసభ్యులు కానీ, అపోజిషన్ ప్రతిపక్ష నాయకులకు కానీ ఎవరైనా కలవచ్చు, ఆ సమస్యల కోసం మాట్లాడతా అని అంటున్నాను. మంత్రులే కలవనీయలేక సాక్షాత్ ఈటెల రాజేందర్ మీ తెలంగాణ భవన్కి వస్తే గేట్ కాడ బంద్ చేసింది. గద్దర్ లాంటి ఒక పెద్ద మనిషి, దేశంలో ఒక పెద్ద కళాకారుడు, ప్రజాస్వామ్యవాది, హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిని 2 గంటలు ఎండలు ముసిన పెట్టింది. మర్చిపోయినావా కేసీఆర్? గురి మీద కింద కనుక నాకు కింద మచ్చుందనే సంగతి మర్చిపోయి నేను మొత్తం ఎర్రగానే ఉందా అని చెప్పుకున్నట్టు నీ బతుకున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సచివాలయము ముందల తెలుగు తల్లి విగ్రహం పెడదామని ప్లేస్ ఇచ్చారట. అవును. మరి దాంట్లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహానికి వీళ్ళు శంకుస్థాపన చేశారు. దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. తెలంగాణ తల్లి ఇప్పుడు పెట్టిన విగ్రహము ఈ రకంగా నగలేసుకొని, కిరీటాలు పెట్టుకొని, చేతిలో బతుకమ్మ పెట్టుకొని ఏ తెలంగాణ ప్రజలకు పోదాం పద. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.